హాయ్ అండి, అందరికీ నమస్తే. మామిడికాయ పచ్చడి అనేది మనకు ఒక ట్రెడిషన్ లాంటిది. ఈరోజు మా ఇంట్లో కూడా మామిడికాయ పచ్చడి పెట్టాలనుకుంటున్నాం. అందుకని నేను మా అన్నయ్య మార్కెట్కి వచ్చి మామిడికాయలు తీసుకొని ముక్కలు కొట్టిస్తున్నాం. ఇంట్లో మనం ఈ ముక్కలు కొట్టాలంటే చాలా కష్టపడాలి, కానీ ఇక్కడ వీళ్ళు ఈ కత్తితో సింపుల్గా 5 నిమిషాల్లో ముక్కలు కొట్టిస్తారు. కొట్టిన ఈ ముక్కల్ని క్లీన్ చేసుకొని కవర్లో వేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నాం. మేము ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ పచ్చడికి కావాల్సిన పొడులు సామాన్లు అన్నీ ప్రిపేర్ చేస్తా అని చెప్పారు. అందుకని ఇంకా మేము ముక్కలు తీసుకొని ఇంటికి వెళ్తే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంటికి తెచ్చాక కూడా ఈ ముక్కల్ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలండి. ముక్కల పైన ఉన్న పేపర్ లాంటి లేయర్ని తీసేసి పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీన్ చేసుకున్న ముక్కలకి ఆవపిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆవపిండి ముక్కలకి పట్టిస్తే ముక్కలు మెత్తపడకుండా ఉంటాయంటారు. తర్వాత పచ్చడి కోసం తాలింపు రెడీ చేసుకోవాలండి. ఈ తాలింపు కోసం కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు అండ్ ఎండుమిర్చి వేసి బాగా వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి బాగా చల్లారనివ్వాలి. పచ్చడి తాలింపు రెడీ అయ్యాక ఈ పచ్చడి కోసం కావాల్సిన మిగతా ఐటమ్స్ అన్నీ ఒక బేసిన్లో వేసి కలుపుకోవాలండి. దీనికోసం ఫస్ట్గా కారం, మేము 3 mango కారం యూజ్ చేసామండి. ఈ కారం యూజ్ చేయడం వల్ల పచ్చడి చాలా రెడ్గాను, గ్రేవీ ఎక్కువగాను ఉంటుంది. మేము ఒక 2 గ్లాసుల కారం అండ్ ఒక గ్లాసున్నర ఉప్పు తీసుకున్నామండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వెల్లుల్లిపాయలు అండ్ ఆవాల పొడి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవాల పొడి వేసిన తర్వాత మనం మెంతిపొడి ఒక టీ గ్లాస్ మెంతిపొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టీ గ్లాస్ జీలకర్ర పొడి కూడా వేసి ఇవన్నిటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ముందే మిక్స్ చేసుకోవాలండి, ఆయిల్ పోసే ముందే. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాతనే మనం ముందుగా చేసి పెట్టుకున్న పోపులో చల్లారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దీన్ని పోపు తీసుకొచ్చి మనం ముందుగా వేసుకున్న కారపొడిలో కలుపుకోవాలి. ఈ పోపు అంతా ఈ కారానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఆవపిండి కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ కారంలో కలిపేసుకోవాలి. ఈ కారం అంతా కూడా ముక్కలకు బాగా పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఈ కలుపుకున్న ముక్కల్ని ఒకరోజు నైట్ పక్కకు పెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ దీనికి కావాల్సినవి ఏమైనా ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మా చిన్నోడు వచ్చి మధ్యలో వచ్చి చూసి వెళ్తున్నాడు, రుచి చూస్తాను వచ్చాడు. మేము ఇలా కలుపుతూ ఉంటే మా వాడు మధ్యలో వచ్చి చూసి వెళ్తూ ఉన్నాడు. సో ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని నేనైతే వెయిట్ చేస్తున్నాను అండి, ఎందుకనేది ఎండ్లో చెప్తాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి. అప్పుడు దీంట్లో మనకి ఆయిల్ వస్తుందా లేదా అని తెలుస్తుంది. సో ఒకవేళ ఇప్పుడు ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చండి. ఆయిల్, ఉప్పు చూసుకొని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక డబ్బాలోకి తీసుకున్నాను. ఈ డబ్బాలో పెట్టిన తర్వాత ఈ మిగిలిన ప్లేట్లో అన్నం కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం నేను పచ్చడి స్టార్టింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సో దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసిన తర్వాత దీంట్లో అప్పుడప్పుడే వేడిగా వండిన అన్నం తీసుకొచ్చి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. సో ఇది అయిపోయిన తర్వాత మేమైతే అన్నం తీసుకొచ్చేసాం. దీంట్లో వేసి కలుపుతున్నామండి. సో ఈ అన్నాన్ని మొత్తాన్ని బాగా కారంతో కలిసేలాగా కలుపుకోవాలండి. ఎందుకో తెలీదు, మామిడికాయ పచ్చడి పెట్టే కంటే కూడా పచ్చడి పెట్టిన తర్వాత ఈ గిన్నెలో అన్నం తినడానికి నేను చాలా వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడే పెట్టిన కారం వల్ల. సో నేనైతే మేము అన్నం కలుపుతుంటే సడన్గా వర్షం స్టార్ట్ అయిందండి. అప్పటివరకు చాలా ఎండగా ఉండేది, సడన్గా వర్షం స్టార్ట్ అయింది. సో మేమైతే అన్నం మొత్తం కలిపేసాం. నేనైతే తినడం స్టార్ట్ చేశానండి. ఎందుకో తెలియదండి, ఇది ఆ రోజు వరకు మాత్రమే చాలా ఈ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే నుంచి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఈ టేస్ట్ కోసమే నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా పచ్చడి ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అని వెయిట్ చేశానండి. మా మమ్మీ పక్కన నుంచి టేస్ట్ ఎలా ఉందని అడుగుతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.